నిర్మల్ జిల్లా పాక్పట్ల పాత పోచంపాడ్ గ్రామాలకు రహదారి వెంబడి పురాతనమైన కల్వర్టు నిర్మించబడి ఉండగా పోయిన నెలలో రోడ్డు అభివృద్ధి పనులు జరగడంతో ఎక్కడెక్కడ పాత కల్వర్టు ఉన్నాయో వాటి స్థానంలో కొత్తగా కల్వర్టు నిర్మించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉండగా కల్వర్టు పక్కన ఉన్న రైతులు మాత్రం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అండదండలతో అక్కడ కల్వర్టులు నిర్మించవద్దని జేఈఈ అశోక్ను అతను స్థానికంగా ఉన్న రైతులను ఆశ్రయించి తమ గోడు వెళ్లిబుచ్చుకోవడం జరిగింది. ఐపీ నుంచి గాంధీనగర్ గ్రామం వరకు దాదాపుగా 13 కోట్ల రూపాయలతోటి ఆర్ఎన్బి రోడ్ వాళ్ళు బీటీ రోడ్ కొత్తగా విస్తరణ పనులు చేయడం జరుగుతుంది మొదలైంది. అయితే ఇక్కడ పాత కలవట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రతి పాత కలవట్టును తీసేసి దాని స్థానంలో కొత్త కలవట్టును కడుతున్నాను. అయితే ఇప్పుడు మేము నిల్చున్న ఇక్కడ ఉన్న ఒక కలవట్టు దాన్ని కొందరు స్వార్థం కోసం ప్లాట్లు పెట్టడానికి వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ పాత కలవట్టును లేకుండా చేసేసి దీన్ని ఇంకో దిక్కు డైవర్ట్ చేద్దాం అనే ఆలోచనతో కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళ సొంతంగా రాజకీయాలు చేస్తూ దాని కల్వర్టును కట్టకుండా ఉండడానికి రాజకీయ ఒత్తిడి చేస్తూ ఆర్ఎన్బి అశోక్ కుమార్ గారిని వేరే వాళ్ళని కూడా బెదిరించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్ఎన్బి వాళ్ళు కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా కల్వర్టు ఉండాల్సిందే అంటున్నారు. వీళ్ళు కొందరు రాజకీయం చేస్తూ దీన్ని అద్దనే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ కల్వర్టు కావాలని చెప్పేసి అంటున్నాం. మళ్ళీ ముఖ్యంగా ఈ పోచంపాడు శివార్లో 173 సర్వే నెంబర్ నుంచి 217 సర్వే నెంబర్ వరకు ఒక నక్షతో ఉన్నది. దాని పక్క నుంచే నక్ష కాలువ ఉంది. దాన్ని ఇప్పుడు వీళ్ళు కబ్జా చేసేసి దాన్ని కనబడకుండా చేసేసి ఇప్పుడు కలవడం కూడా లేకుండా చేద్దామని చూస్తున్నారు. దీని గురించి పోచంపాడు పాక్పట్ల గ్రామస్తులకు వాగ్వాదం కూడా చోటు చేసుకున్నది. అటు నీటిని పక్కన పులిచెరుపుట చెరువులకు డైవర్ట్ చేస్తామని చూసినారు. పోచంపాడు గ్రామస్తులు ఒప్పుకుంటారు. దీన్ని ఖచ్చితంగా పాత కాలువ ఎట్లుందో అట్టనే వెళ్ళిపోవాలి. అదే నక్ష కాలువ ఉంది కాబట్టి ఆ నక్ష కాలువ వెంబటినే ఈ నీళ్ళు అనేవి వెళ్ళిపోవాలి. దీనికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళు కూడా వస్తాయి, సాగునీరు అందుతుంది. ఇప్పుడంటే 2014 నుంచి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి వీళ్ళు ఎవరు వాడతలేరు. కానీ కరువు వచ్చినప్పుడు మళ్ళీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళే కావాలంటారు. అప్పుడు కాలువలు కూడా మళ్ళీ తీస్తారు వీళ్ళు. ఇప్పుడంటే కాలువలు లేవు. ఆ కాలువలు లేకపోయేసరికి వాటిని కూడా కబ్జా చేసేసి ఇప్పుడు దీన్ని పూర్తిగా లేకుండా చేద్దామని చూస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎన్బి అధికారులకు పాక్పట్ల పోచంపాడు గ్రామస్తుల అందరూ ఇక్కడ కోరుకునేది ఒకటే, ఇక్కడ ఖచ్చితంగా కల్వర్టు కట్టాలి, ఖచ్చితంగా కట్టి తీరాలని మనవి చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.